ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ 5 బ్రాండ్ పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు నిజంగా జరుగుతుందా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మకు నిధులు కేటాయించిందా? గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 కోట్ల నిధులు కేటాయించారు జాగృతి ఆధ్వర్యంలో. కవిత గారు జిల్లాలకు వెళ్ళి వాడవాడలకు వెళ్ళి పూల బతుకమ్మలాగా మహిళలతో ఆటలాడారు, పాడారు. అలాగే గతంలో సెక్రటరియట్ ముందు ప్రభుత్వ ఆఫీసులలో ముఖ్యంగా మహిళా ఉద్యోగులతో పాటు పురుషులు కూడా పాల్గొనేటోళ్ళు, ఉత్సాహంగా బతుకమ్మ జరిపినటోళ్ళు. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదా ఏంటండి? ఆ పరిస్థితి అయితే ఎక్కడా కనబడతలేదు. ఏంటంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి, తెలంగాణ గురించి తెలుసు కాబట్టి కవితక్క గారికి కానీ కేసీఆర్ గారికి కానీ అప్పుడు గవర్నమెంట్ తరహాలో కొన్ని బడ్జెట్ నిధులు కేటాయించి ఆడబిడ్డలకు కూడా బతుకమ్మ పుట్టింటి సారె లెక్క బతుకమ్మ చీరను పంపించేటోళ్ళు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఏర్పాట్లు లేవు, ఆడబిడ్డలకు ఏ కానుకలు ఇచ్చింది లేదు ఈ ప్రభుత్వము. కనీసం ఆడబిడ్డలు బతుకమ్మ ఆడడానికి పోవడానికి సవట్లకు అది సౌడు అని అంటారు అనమాట. బతుకమ్మ ఘాట్ల దగ్గర లైట్లు కూడా ఏర్పాటు చేయలేని దుర్మార్గపు దుష్టపు పాలన నడుస్తుంది, కాంగ్రెస్ పాలన నడుస్తుంది తెలంగాణలో. బతుకమ్మను మా నుంచెల్లి దూరం చేస్తున్నారు వాళ్ళు. మేము ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు ఇవ్వాలి, తెలుసుకోవాలి అని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కవితక్క జాగృతి జన జాగృతిని పెట్టి జన జాగృతి జాతరలాగా చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ బతుకమ్మ కవితక్క లేని లోటు కనిపిస్తుంది. బతుకమ్మలో ఆ బతుకమ్మ జాడ ఏది, అసలు బతుకమ్మ వాతావరణమే లేకుండా చేస్తుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ. ఖమ్మంలో బతుకమ్మ ఆడితే అక్కడ కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? కేసులు కొత్తలు కాదు, అంటే కాంగ్రెస్ వచ్చింది కేసులు తెచ్చింది, ప్రజలను నిర్బంధిస్తుంది, ప్రశ్నించేటోళ్లకు నిర్బంధాలే. అక్కడ ఏదన్నా రేవంత్ రెడ్డి పాట గిట్లా పెట్టినట్టున్నది, అందుకే కేసులు నమోదు చేసినట్టున్నది. అన్ని కేసులకు వీటన్నిటికీ భయపడేది లేదు, బతుకమ్మను ఆపేది కూడా లేదు. అసలు కాంగ్రెస్ వాళ్లకు సంస్కృతి సాంప్రదాయాలకు విలువనియ్యరు కాబట్టి ఇలాంటి తరహా కేసులు పెడుతున్నారు. అసలు ఏ ఏర్పాట్లు కూడా లేకుండా చేస్తున్నారు. ఓకే, సో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పూల బతుకమ్మను బతుకమ్మగా కొలిచే రాష్ట్రం ఏదంటే తెలంగాణనే. సో అమెరికా ఏమో రాష్ట్ర ప్రభుత్వంగా చేసింది, అక్కడ అమెరికా నిధులు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ఎటువంటి స్పందన లేని పరిస్థితి. సద్దుల బతుకమ్మ కూడా ఉత్సాహంగా జరిగే అవకాశం ఉందా లేదా? ఇక చిన్నపాటి ఏర్పాట్లు చేయనోళ్ళు పెద్ద బతుకమ్మకి ఏం ఏర్పాట్లు చేస్తామని ఆశిస్తామండి. వాళ్ళ నుంచి ఆశించేది కూడా ఏం లేదు. బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో కూడా కనీస ఏర్పాట్లు చేయలేకపోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే బతుకమ్మకు ఇచ్చే చీరలను ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఆ చీరలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ 2500 రూపాయలు ఏదైతే ప్రతి అకౌంట్లో వేస్తా అని చెప్పిండ్రు కదా, ఆ అకౌంట్లల్లో ప్రతి ఆడబిడ్డ అకౌంట్లల్లో బతుకమ్మ కానుక లెక్క ఈ బతుకమ్మ పండుగ నుంచెల్లే స్టార్ట్ చేసి 2500 ప్రతి నెల వేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఒక చర్చ ఏంటంటే గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ వేరీస్ కేసీఆర్ అన్నట్టు సోషల్ మీడియాలో కూడా హ్యాష్ట్యాగ్ పెట్టి చెప్తున్నారు. కేసీఆర్ ఎక్కడా కనిపిస్తలేరు, వరద సమయంలో కానీ హైడ్రా సమయంలో కానీ, ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్లో కూడా కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేరు అనేది ఒక చర్చ. ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి రాష్ట్రంలోనే ఉండి, ఆయన తీసుకొచ్చిన తెలంగాణలోనే ఉండి ఉడత ఊపులను పిట్ట బెదిరింపులను చేస్తున్నారు. ఇట్లాంటివి కేసీఆర్ ఎక్కడ అంటే తెలంగాణలోనే కేసీఆర్ ఉన్నాడు. తెలంగాణలో ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు కేసీఆర్ గారు. ప్రజల సమస్యలను పట్టించుకుంటలేరని మీరు ఎట్లా అనుకుంటున్నారు? కేటీఆర్ అన్న హరీష్ రావు అన్న పట్టించుకుంటున్నారు కదా. కేటీఆర్ అన్న హరీష్ రావు అన్న ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ప్రజల దగ్గరికి పోయి మాట్లాడుతున్నారు కదా. కేసీఆర్ గారు చెప్తేనే కదా చేసేది, ఆయన చెప్పకుండా మేము పోయేది లేదు కదా. ప్రతి దాంట్లో అంటే వీళ్ళైతే ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అన్నారు కదా ప్రజలకు, ఆ మార్పును వీళ్ళు కూడా చూడాలి కదా. ప్రజలు అనేది చూస్తున్నారు, ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు ఎక్కడో లేరు, ప్రతి తెలంగాణ పౌరుడి గుండెల్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ ఆనవాళ్ళలో ఉన్నారు. ఈ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారు ఉన్నారు. ఓకే, ఇప్పుడు రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ జరిగిందా లేదా అంటే ఏం చెప్తారు? వాళ్ళేమో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు, మీరేమో చేయలేదని చెప్తున్నారు. ఏంటండి అసలు? ఇప్పుడు
రుణం మాఫీ మీద ఏంటంటే వాళ్ళు చెప్పేటి అన్ని కళ్ళబొల్లి కబుర్లండి. రుణం మాఫీకి బడ్జెట్ కేటాయించింది ఎంత? నిన్న ఏం చేసిండ్రు? మొన్నటి వరకేమో 31,000 కోట్ల పైచిలుకు రుణం మాఫీ చేసినామని చెప్పిండ్రు. నిన్ననే లెటరు బయట పెట్టిండ్రు 17,000 కోట్లు మాత్రమే చేసినామని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు కదా, వాళ్ళ తుమ్మల నాగేశ్వరరావు గారే 20 లక్షల మంది రైతులకు ఇంకా రుణం మాఫీ చేయాల్సి ఉంది అని ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. వాళ్ళకే పొంతన లేవు. ఏ రైతుకు కూడా సక్రమంగా రుణం మాఫీ చేసింది లేదు. ఒక ఊరిలో 100 మంది రైతులు ఉంటే 20 మంది రైతులకు రుణం మాఫీ చేసి 100% 100 మందికి చేసినాము అని చెప్తున్నారు. రుణం మాఫీ 100% చేసేది ఉంటే కొండారెడ్డిపల్లెలో రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఎందుకు సోమ్లా అనే రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు? అది ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతులందరూ కూడా రైతులు కాదా? మరి ఆ రైతుల చావులకు ఎవరు కారణము? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రైతులకు సకాలంలో రుణం మాఫీ చేయలేకనే రైతుల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ప్రతి రైతు ఆత్మహత్యకు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి అనే చెప్పొచ్చు. ఇప్పటికైనా నీకు బుద్ధి సిగ్గు ఏదైనా ఉంటే 100% నువ్వు ఆగస్టు 15 లోపు రుణం మాఫీ చేస్తా అని చెప్పినవు. నీకు సిగ్గు లేదు అనేసి మేము ఇప్పటికీ చెప్తున్నాము. నీకు ఇంత ఇంగిత జ్ఞానం ఏదైనా ఉంటే, పాలన మీద అవగాహన ఉంటే ఇప్పటికైనా 100% రుణం మాఫీ చేసి రైతులను ఆదుకో. నువ్విచ్చిన హామీలే కదా, నువ్విచ్చిన మాటలే కదా, నేను వస్తా ఇస్తా చేస్తా అని చెప్పినావు కదా, ఎందుకు మారుస్తున్నావు నీ మాటలను? ఉడత అసలు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా మాటలు మారుస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటైనే. ఆయనకు పాలన మీద అవగాహన లేదు, రైతుల మీద ప్రేమ లేదు. కౌలు రైతులకు కూడా నువ్వు పైసలు వేస్తా అని చెప్పినావు, ఉన్న రైతులను కూడా ఊడగొడుతున్నావు. రైతుల శాతం పెరుగుతుంది ప్రతి ఏటా, రైతుల శాతాన్ని తగ్గించి చూపిస్తున్నాడు ఇప్పుడు రుణం మాఫీ చేసినా అని. అప్పుడేమో ప్రతి రైతు బ్యాంకులలోకి పోరి 2 లక్షలు రుణం తెచ్చుకోండి నేను ఇస్తా అని చెప్పిండ్రు. ఇప్పుడు ఆధార్ కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డులు అనేసి లింకులు పెడుతున్నారు. ప్రతి రైతు ఆత్మహత్యకు కారణము ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ అనే చెప్తున్నా నేను.